మా మా ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి ప్రజలకు మేలు చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి సార్. రైట్, ఓకే, రైట్ రైట్. హైకోర్టు అడ్వకేట్ వరప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. వరప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? వరప్రసాద్ గారు, రైట్, మీరు మీట్లో ఉన్నారు వరప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, బీజేపీ అడ్వకేట్ నుంచి ఆదిశేషు గారు జాయిన్ అయ్యారు. ఆదిశేషు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద మీరు చూస్తున్నారు, దాదాపు యుద్ధం స్టార్ట్ అయ్యి 22 రోజులు అవుతుంది దాదాపు. ఇంకా ముగిసే సూచనలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. దీని ఇంపాక్ట్ అంటే దీని భారం ఇప్పటికే సామాన్య పేద మధ్య తరగతి ప్రజలపై పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీన్ని ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఓవర్కమ్ చేయాలంటారు? డిబేట్ లో ఉన్నటువంటి అందరికీ, మేధావులందరికీ నమస్కారం. జరుగుతున్న చర్చలో గతంలో కూడా జీ న్యూస్ నుంచి అనేక చర్చలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ క్రైసిస్ మీద అనేక చర్చలు పెట్టి మేధావులకు అభిప్రాయాన్ని తీసుకుని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నటువంటి జీ న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఇప్పటికైనా గుర్తించుకోవాల్సింది ఇది. ఇంతకుముందే వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పినట్టున్నారు. ఇది కేవలం భారతదేశానికి సంబంధించిన క్రైసిస్ మాత్రమే కాదు, మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది. యాజ్ ఏ కొద్దిగా మనం ఇంటెలెక్చువల్స్ గా ఉన్నాం, అందరం కూడా అబ్జర్వ్ చేయాల్సింది కేవలం భారతదేశంలో ఉన్న క్రైసిస్ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలు క్రైసిస్ ను అనుభవిస్తున్నాయి. భారత్ ముందుగానే ఈ యొక్క దశలో పెట్రోల్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ విషయంలో కొద్దిగా నిల్వ ఉంచడం జరిగింది. ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఇప్పటికీ మనం గమనిస్తే ఇప్పటికి కూడా భారతదేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటన ఎక్కడ కానీ పెద్దగా జరగలేదండి. ప్రపంచంలో చాలా దేశాలు ఈ విధంగా రేట్లు పెంచాయి, మన దేశం ఇంకా రేట్లు పెంచబోలే. ఇంకా నేనేమంటే విమర్శ చేయడమే పనిగా పెట్టుకొని జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేయకోకుండా ప్రపంచ దేశాలు ఇది గ్లోబల్ జియో పాలిటిక్స్ లో వచ్చినటువంటి మార్పుల ఆధారంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రైసిస్ ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకొని ప్రజలకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, చెప్పలేకపోతే మనం ఉన్న మేధావులం కాదండి. మనందరం కూడా జరిగింది నరేంద్ర మోడీ సృష్టించింది కాదు, భారతీయ జనతా పార్టీ సృష్టించింది కాదు. ప్రపంచంలో ఒక సమస్య వచ్చింది, అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి, అన్ని దేశాలు కూడా రేట్లు పెంచుతున్నాయి. మనం అబ్జర్వ్ చేస్తే, మీరు ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు అబ్జర్వ్ చేయండి, మీరు స్టాటిస్టిక్స్ గా మీకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ జరుగుతున్న క్రైసిస్ ని ఇలా ఎదుర్కోవాలి అంటే ప్రజలను సంసిద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి కేవలం భారతీయ జనతా పార్టీ మీద కాదు, అన్ని రాజకీయ పార్టీల మీద ఈ బాధ్యత ఉంది. కేవలం కరోనా టైంలో కూర్చోండి, గతంలో కూడా డిబేట్ లో చెప్పా, కరోనా టైంలో కూడా ఇలాంటి విమర్శలే చేశారు. నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని, దేశ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోయాడు దేశ ప్రధానమంత్రి అని దేశ ప్రజలందరూ అబ్జర్వ్ చేశారు. కరోనా టైంలో ఈనాడు దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందికి టీకాలు ఇచ్చినటువంటి దేశం ప్రపంచంలో, మన దేశంలో మాత్రం టీకాలు ఇవ్వడం ప్రజలకు, ప్రపంచంలో 190 దేశాలకు టీకాలు ఇచ్చినటువంటి దేశం భారతదేశం యొక్క నాయకత్వాన్ని మెచ్చుకుంది, ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, ఈనాడు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ఏ విధంగా జరుగుతుందో మనందరం చూస్తా ఉన్నాం. కానీ ఇండియా పాకిస్తాన్ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు మన సర్జికల్ స్ట్రైక్స్ చూశారు. ఏవైతే ఉన్నాయో అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రం టార్గెట్ చేసినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే విశ్వ నాయకత్వం, అది నరేంద్ర మోడీ గారిది. సో మన దేశాన్ని కాపాడుకున్నటువంటి, మన ప్రజల విశ్వాసంతో చూస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ క్రైసిస్ ను ఖచ్చితంగా మనందరం కలిసి ప్రజలకు సరైన రీతిలో చెప్పి, జరుగుతున్న యుద్ధం ఎప్పుడు ఆగుతుందా ఎప్పుడు పోతుందా అనేది తెలియదు. ప్రపంచంలో చాలా యుద్ధాలు ఈ యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కేవలం భారత్ లో ఉన్నటువంటి ప్రజల మధ్య ప్రశాంతంగా ఉంటున్నారంటే కేవలం దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉండే పెద్దల్లో ప్రజలు విమర్శలు మాత్రమే చేయకుండా సలహాలు ఉంటే ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి ఈ క్రైసిస్ ఖచ్చితంగా వస్తుంది. క్రైసిస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరగాలా లేదనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. రేట్లు పెరిగితేనే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది కాదు. డొమెస్టిక్ ఎల్పిజి కేవలం హౌస్ హోల్డర్స్ కానీ ఎందుకు పెట్టారంటే
పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే దేశ ప్రజలు 2014 తర్వాత భారతదేశం యొక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 10 కోట్ల మంది పేదలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చారండి. సో అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఎల్పిజి గ్యాస్ ఏదో ఉందో షార్టేజ్ లేకుండా చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా మెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఉండే నాయకులందరూ నేను దయచేసి మీరు ఈ టైంలో విమర్శలు కాదు చేయాల్సింది. రాఘవ్ చెడ్డా గురించి మాట్లాడుతున్న ఒక ఆయన మహానుభావుడు మేధావి సార్, ఏం పేరు నాకు కూడా ఐడియా లేదు కానీ సార్ నేనేమంటున్నా అంటే ప్రశ్నించడం చాలా ఈజీ సార్. ఆదిశేషి గారు, నేను డాక్టర్ శివ్ కుమార్ లాల్ అండి. హలో ఆదిశేషి గారు, నేను డాక్టర్ శివ్ కుమార్ లాల్. శివలాల్ సార్ చెప్పండి చెప్పండి సార్ శివలాల్ సార్ నమస్తే. నేను నమస్తే చెప్పాను ప్రశ్నించడం చాలా ఈజీ. రాఘవ చెడ్డా గారు ఏం మాట్లాడుతున్నారు అనేది అతనికి తెలుసు. ట్యాక్స్ ఏదైతే ఉందో రాఘవ చెడ్డా గారు సబ్జెక్ట్ వచ్చింది నేను చెప్తున్నా సార్. ఆయన మాత్రం ఆయన ఎంపీగా ఆయన సంబంధించిన శాలరీ వదులుకోరు, ఆయన సంబంధించిన ట్యాక్స్ సరిగ్గా కట్టరు. ఆయన మాత్రం ప్రశ్నించడం చాలా ప్రశ్నిస్తారు. చాలా ఈజీగా ఉంటుంది ప్రశ్నించడం. దేశం వరప్రసాద్ గారు జనరల్ పబ్లిక్ గురించి వరప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? యంగ్ పార్లమెంట్ ఈజీగా మాట్లాడచ్చండి. శివకుమార్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. శివకుమార్ గారు మీరు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఒక్క నిమిషం. ఈరోజు ఒక యంగ్ పార్లమెంట్ మామూలు పబ్లిక్ మామూలు జనాలు ఎంత ఇబ్బంది పడుతుండ్రు అనే రకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చిండు. ఇంతమంది మేధావులు ఉన్నా కానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని నేను స్పష్టంగా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే యంగ్ పార్లమెంట్ ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చిండు. ప్రజలందరికీ అవసరాలు ఇబ్బంది అవుతుందని చెప్పండు. వరప్రసాద్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? వరప్రసాద్ గారు గురునాథన్ గారు అండి. సారీ గురునాథన్ గారు నమస్కారం. సో ఏం చెప్తారు అంటే ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు. ఈ యుద్ధం కారణంగా కేవలం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆతలాకుతలైన పరిస్థితి కనిపిస్తోంది. సో దీన్ని ఎట్లా మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి దీన్ని క్రైసిస్ ఎలా ఎదుర్కోవాలి? ఓవర్కమ్ కావాలి. ఎట్లా ఓవర్కమ్ కావాలంటారు? వన్ థింగ్ అండి, ఇప్పుడు నిన్న సౌత్ ఫాల్స్ లో జరిగినటువంటి గ్యాస్ నిక్షేపాల మీద జరిగినటువంటి దాడిలో మీ ముందు ప్యానల్ అందరికీ కూడా నమస్కారాలు. మనం దాదాపుగా 13 సంవత్సరాలు ప్రపంచం మొత్తానికి కూడా సరఫరా చేసేటువంటి చమురు గ్యాస్ నిక్షేపాలను కూడా ధ్వంసమయ్యాయి. హలో వినండి, చెప్పండి వింటున్నాం. చెప్తున్నాను. ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రథమంగా భారతదేశంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకునే కన్నా కూడా ఒక అర్థవంతమైనటువంటి డిబేట్ పశ్చిమాసియా యుద్ధంలో తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో ఇప్పటికి 22 రోజులైన నేపథ్యంలో గతంలో మనం కూడా చూసాం 2018 దాకా కూడా ఏదైతే అణు రియాక్టర్స్ మీద జరిగినటువంటి ఒప్పందాల్లో అమెరికా ఏ విధంగా మేము బయటికి వెళ్ళిపోతున్నాం, ఈ ఒప్పందాలు మేము ఉల్లంఘిస్తాము, మేము అనుకూలంగా చేయలేము, ఇరాన్ కూడా వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి మేము కూడా ఇక్కడ ఉన్నాం, ఆ ఒప్పందాల నుంచి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత జూన్ లో జరిగినటువంటి దాదాపుగా ఒక 18 రోజులు మన జూన్ లో జరిగిన తర్వాత ఖతారు వడంబడికలు చేయటం వల్ల కొన్నాళ్ళు విరామం ప్రకటించిన నేపథ్యంలో తర్వాత ఇప్పుడు మళ్ళా నెలకొన్నటువంటి నేపథ్యం అంతా కూడా ఆధిపత్య పోరాటం కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలు,